వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ వారు పంపిణీ చేసే నీరు పచ్చగా నల్లగా వస్తుంది. వీటికి ప్రధాన కారణం మున్సిపాలిటీ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం. ఈ డయేరియా అనే రోగాలు రావడానికి అది ఒక కారణమని అనారోగ్యానికి గురైన వారు వాపోతున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, బ్లీచింగ్ లేదు, హెల్త్ సిబ్బంది సరైన పర్యవేక్షణ లేకనే ఆర్ఎంపీలు వద్దకు వెళ్తున్నాము అని వాపోయారు. రాష్ట్ర ఉన్నతాధికారి హెల్త్ సిబ్బందికి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వీరు సరిగ్గా గ్రామాల్లో, పట్టణాల్లో విధులు నిర్వహించడం లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని విస్మరిస్తున్నారు. అలంకారప్రాయంగా విధులు నిర్వహిస్తే సస్పెండ్కు గురవుతారు. ఓ ఎంపీడీఓ గ్రామాలలో అన్ని ఏర్పాట్లు చేశాం అనగా అలా చేస్తే ఇలా రోగాలు ఎందుకు వస్తాయి అని ఉన్నతాధికారి వారు ప్రశ్నించారు. అన్నా ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గయ్యపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతరులు ఆసుపత్రిలో ఉన్నారు, కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళి ఉన్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలను చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామనో కూడా చెప్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతా ఉంది. నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు. 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు. రాజకీయ విమర్శలు చేయడం కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. దానికోసం చర్యలు తీసుకుంటాలి, నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. గత ప్రభుత్వం ఇటు పనులు చేయకపోవడం దురదృష్టకరం. దాని పర్యవసానాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకని దీనికి అనుబంధంగా ఉంటున్న ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజు, అదేవిధంగా
మున్సిపల్ శాఖ మన ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విషయాల మీద చర్చలు జరిగింది. సమస్య తీవ్రత కూడా చర్చించడం జరిగింది. వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంఎన్హెచ్ఓ లాగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా